గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు. ఇది భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలోని శుద్ధ ఏకాదశి నాడు జరుపుకుంటారు. ఈ రోజున మోక్షద ఏకాదశి కూడా జరుపుకుంటారు. 2025లో ఈసారి డిసెంబర్ 1 భగవద్గీతలో అన్ని జీవితాల సారాంశం ఉంది. ప్రతి అడుగును విజయవంతం చేయడంలో ఈ పవిత్ర గ్రంథంలో ఉన్న శ్లోకాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. మహాభారతంలోని కురుక్షేత్ర సమయంలో శ్రీకృష్ణుడు గీతా బోధనల ద్వారా ధర్మం, కర్మ మరియు జ్ఞానాన్ని అందించడం ద్వారా అర్జునుడికి జ్ఞానోదయం చేశాడు. భగవద్గీతలో 18 అధ్యాయాలు మరియు 700 శ్లోకాలు ఉన్నాయి. కర్మయోగ బోధనలు మొదటి 6 అధ్యాయాలలో, జ్ఞానయోగ తదుపరి 6 అధ్యాయాలలో మరియు భక్తియోగం చివరి అధ్యాయాలలో వివరించబడ్డాయి. ఈ గ్రంథాలను చదవడం వల్ల గొప్ప జ్ఞానం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. పురాణం ప్రకారం గీత అనే 2 అక్షరాలకు గొప్ప శక్తి ఉంది. గీ అనే అక్షరం త్యాగాన్ని బోధిస్తుంది. తా అనే అక్షరం తత్వం లేదా ఆత్మ యొక్క స్వభావాన్ని సూచిస్తుంది. దీని అర్థం కర్మ పరిత్యాగం లేదా సర్వసంగ పరిత్యాగం, అంటే త్యాగానికే యోగం. మహాభారతంలో భీష్మపర్వం 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు 18 అధ్యాయాలు భగవద్గీతగా చెబుతారు. ఒక అధ్యాయాన్ని ఒక యోగం అంటారు. 6 యోగాలని కలిపి ఒక షట్కం అంటారు. 1 నుంచి 6 అధ్యాయాలను కర్మ షట్కమని, 7 నుంచి 12 వరకు భక్తి షట్కమని, 13 నుంచి 18 వరకు జ్ఞాన షట్కమని అంటారు. మహాభారతంలో భగవద్గీత ఒక భాగమైన భగవద్గీతకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక్క భగవద్గీత ఎన్నో పురాణేతిహాసాలకు సమానం. అంటే అన్ని ఇతిహాసాలు చదవనక్కర్లేదు, ఒక్క భగవద్గీత చదివితే చాలు జీవిత పరమార్థం తెలుస్తుంది. కర్తవ్య విముఖుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి కర్తవ్యం వైపు మళ్లించడమే గీత లక్ష్యం.